వెల్కమ్ టు గరం గరం వార్తలు. చేలో మస్తు వార్తలు పట్టుకొచ్చిన మీకోసం. వార్తలు చూసే ముందు ఏం చేయాలి? పదలి ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం. కేఏ పాల్ వార్నింగ్, గుండె గీసేస్తా. మొగోళ్ళ కోసం సెపరేట్ బస్సులు, అంతటుంటే సంబరమే కదా అన్నలు. అంబులెన్స్ కు ఫోన్ చేసిన తాగుబోతు, వెహికల్ వచ్చినాక మస్తు గమ్మత్తు. స్టాఫ్ అందరినీ తీసేసిన రాజేషు, ఉన్న స్టాఫ్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసినాక అంతే. అసెంబ్లీ ఎలక్షన్ టైంలో హడావిడి చేసిన పాల్ కాక మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో మస్తు యాక్టివ్ అయ్యిండు. ఈ నడుమ బగ్గ ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నాడు. నేను కూడా ప్రెస్ మీట్కి పోదాం అనుకున్నా, కానీ ఎందుకో ఇంటర్వ్యూ చేయాలని ఫిక్స్ అయ్యి ఆగిపోయినా. ఇక ఎట్లయినా కలిసి మాట్లాడతా. పాల్ సారు నమస్తే, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఓ పాల్ కాక ఏంది మస్తు హుషారు ఉన్నావు? వరల్డ్ డాన్ వా? అదెప్పుడైనా అమెరికన్ ప్రెసిడెంట్ లో 6 ఏడిపించి వచ్చా. ఏ వాళ్ళంతా నీ దోస్తులేనాయే, గిల్లినవో గిచ్చినవో అందుకే ఏడ్చినాలే. ప్రపంచానికి నేను రోల్ మోడల్, 260 కోట్ల ప్రజలకి. అది నువ్వు అనుకుంటున్నావు గాని జనాలు ఏమనుకుంటున్నారో తెలుసా? ఇక్కడేమో నన్ను ఏదో కామెడీ పీస్ గా ఏదో. సరే, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ పక్కన పెట్టు. చంద్రబాబు మీ తమ్ముడు పవన్ ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడుకి అమెరికా అంటే ఏమైనా తెలుసా? జనసేన అమ్ముడు పోయింది ఎప్పుడో. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు, హెయిర్ కొట్టుకుంటూ. చంద్రబాబు మిమ్మల్ని కలిసిండట కదనే, ఎందుకు కలిసిండు? ఎన్నిసార్లు కలిసిండు? చంద్రబాబు నాయుడు 22 సార్లు నా దగ్గరికి ఎందుకు క్యూ కట్టాడు? నా దగ్గర లక్షల ఫాలోయింగ్ ఉండబట్టి వచ్చాడు. అబ్బా, నీ ఫాలోయింగ్ సల్లగుండా. ఇగో ఇదంతా వద్దు గాని ఇంటర్నేషనల్ రాజకీయాలే చెప్పు, అయ్యే మంచుకున్నాయి. ఆఫ్రికన్ ప్రెసిడెంట్ అయితే ముద్దే పెట్టిపోయాడు. నైజీరియన్ 56 దేశాలకి చైర్మన్. గుడ్ లక్ జోనథన్, నైజీరియన్ ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్. ఎంబేకే, కిషుము, చూడండి అందరూ ఫోటోలన్నీ చూడండి. అక్కడ ఎలా కూర్చున్నాడు చూడండి నైజీరియన్ ప్రెసిడెంట్. రేవంత్ రెడ్డి గారు ఎలా కూర్చున్నారు? అరే 56 దేశాల ప్రెసిడెంట్ నా పక్కన ఎలా కూర్చున్నాడు? కూర్చోండి పిల్లిలాగా. అయ్యో, వాళ్ళు మాకు కనపడతలేరు చిచ్చా. సరే గాని అవు పాల్కాక, ట్రంప్ వాళ్ళ కూతురు నీకు క్లోజ్ ఫ్రెండ్ అంట కదా, నిజమేనా? ఇవాంకా ట్రంప్ అంకుల్ అంకుల్ అంటది నన్ను. షిట్ డామ్ ఇట్, అంకుల్ అంటదా నిన్ను? అయినా నీది అంకులేజే, కానీ మొన్న రేవంత్ రెడ్డిని కాలిస్తేవి. తెలంగాణలో ఎట్లున్నదో రాజకీయం? రేవంత్ రెడ్డికి వెన్నుపోట పొడిచి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక 4 ప్రయత్నిస్తున్నారు. గుండె గీసేస్తా. పాల్ కాక, నువ్వు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చెప్పినావు. చెప్పు, ఎవరా 4? ఎవడైనా జంపు జిలానీలా 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చి ఇంకో ఈ పార్టీలో చేరమని మీరు చేరారా? మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు తగలబెట్టేస్తారు కుర్రాలు. వామ్మో వామ్మో పాల్ కాక, నువ్వు గ్రేటే. ఇంటెలిజెన్స్ కనిపెట్టనిది నువ్వు పసిగట్టినవంటే పెద్ద నెట్వర్కే ఉన్నది. నాకు అమెరికాలో ఒక బటన్ ఉంటది, ఢిల్లీలో ఒక బటన్ ఉంటది. ఓహో, ఇట్లా తెలిసిందా? మరి ఇంతకు రేవంత్కి ఏం చెప్పినావు? ఆయన్ని బెస్ట్ సీఎం చేసి చూపిస్తా. మరి నేషనల్ రాజకీయాలు ఎట్లున్నాయి? ఎవరు ప్రధానమంత్రి కాబోతున్నారు? అమిత్ షా ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. అమ్మ బాబోయ్, అప్పుడే షురూ చేసినవా? ఇక సరే, చివరిగా ప్రజలకు ఏం చెప్పబోతున్నావు? తెలివైన వాళ్ళందరూ ప్రజాశాంతి పార్టీలో చేరుతారు. అంటే నీ పార్టీలో చేరనోళ్లకు తెలివి లేనట్ట? ఇవి ఉంటేనే కాక మళ్ళీ ఎప్పుడన్నా కలుస్తా, సరేనా? 6 నెలలు కర్రసాము నేర్చుకొని మూలనున్న ముసలమ్మను కొట్టినట్లు ఉన్నది పవన్ పరిస్థితి. ఇన్నాళ్ళు కాబోయే సీఎం తానే అని అన్నాడు, అధికారం మాదే అన్నాడు, సీఎం సీఎం అని అరిపించుకున్నాడు. కట్ చేస్తే చంద్రబాబే కాబోయే సీఎం అని కొత్త రాగం అందుకున్నాడు. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు. వాళ్ళు ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు, వీళ్ళు ఎన్ని సీట్లలో గెలుస్తారో తెలియదు. అయినా వైసీపీని చూసి మీసాలు మెలేస్తున్నారు జన సైనికులు. మంత్రి అంబటి రాంబాబు ఏమంటారో చూద్దాం. సార్, జనసేన సిద్ధమంట. జనసేన కూడా సిద్ధం. దేనికబ్బా? దేనికో చెప్పలేదు గాని మేము కూడా సిద్ధం అని అంటున్నారు. ప్యాకేజీనో క్యాబేజీనో తెలియదు సార్, మొత్తానికి వాళ్ళు మాత్రం సిద్ధంగా ఉన్నారు. దేనికైనా సిద్ధం అంట. జనసేన సోదరులారా, ఓ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మీరు దేనికి సిద్ధం? ఓడిపోవడానికి సిద్ధమా? ప్యాకేజీకి సిద్ధమా? మీరు అలా సెటైర్లు వేస్తున్నారు గాని అధికారం మాదే అని అంటున్నారు వాళ్ళు. ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా మీకు? అంటే తెలుగుదేశం నుంచి వాళ్ళు ఎన్ని ఇస్తే అన్ని తీసుకుంటారు. ముష్టేస్తానా తీసుకుంటారా? ఆ ముష్టి సీట్లతోనే మీతో కుస్తీ పడతారంట. అందుకే సిద్ధం సిద్ధం అని అంటున్నారు. దేనికి సిద్ధం? ముష్టికి సిద్ధం. ముష్టికి సిద్ధం. ముష్టి యుద్ధం అనుకోండి పోనీ. దేనికై సిద్ధం? మీకు సిగ్గుండాలి సిద్ధం అని చెప్పడానికి.
పాపం ఆడకత్తెరలో పోక చెక్కలా అయిపోయింది పవన్ పరిస్థితి. ఇటు అనకొండ లాంటి చంద్రబాబు, ఇటు చూస్తే గందరగోళంలో జన సైనికులు. ముందు ముందు కథ మరింత రసవత్తరంగా ఉండబోతుందన్నమాట. డిసెంబర్ 3వ తారీఖు తెలంగాణ ఎన్నికల రిజల్ట్ వస్తే కాంగ్రెస్ పార్టీ పవర్లకు వచ్చింది. అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ సారు ఎమ్మెల్యేలందరితోని ప్రమాణం చేయించిండు. కానీ కేసీఆర్ సారు మాత్రం ఆ రోజు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేదు. తుంటికి దెబ్బ తాకుడుతోని దవకాండ్ల చేరికయ్యి ఇన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాడు కదా. అయితే సారు మంచిగా ఓలుకునుడితోని ప్రమాణ స్వీకారాన్ని కంప్లీట్ చేసుకున్నాడు. మరి సారు పెట్టుకున్న ఆ ప్రోగ్రాం ఎట్లా నడిచింది, ఎవరెవరు వచ్చిండ్రో చూసొద్దాం పాండ్రి. రైట్. జూబ్లీహిల్స్ నందినగర్ ఇంటి నుండి సీదా అసెంబ్లీకి కొత్త కారులో ఎంపీ సంతోష్ కుమార్ సార్తో కలిసి వచ్చిన కేసీఆర్ సారు చిన్నగా నడుచుకుంటూ ప్రమాణ స్వీకారం చేసే రూమ్ దగ్గరికి చేరుకున్నాడు. ఇక ఇన్ని రోజులు సార్ని చూడనోళ్ళు, కలవలేకపోయినోళ్ళు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు సార్కు నమస్తేలు పెట్టుకుంటా పూల బొకేలు ఇచ్చి స్వాగతం పలికిండ్రు. కొందరు సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక అటెంక స్పీకర్ ప్రసాద్ సారు కేసీఆర్ సార్తోని ప్రమాణం చేయించిండు. సభ నియమాలకు కట్టుబడి ఉంటానని. గజ్వేలు కామారెడ్డి నుంచి సారు పోటీ చేస్తే కామారెడ్డిలో ఓటమి పాలయ్యి గజ్వేల్ నియోజకవర్గం నుండి బంపర్ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయిండు కదా. కానీ పాపం ఒక దిక్కు పార్టీ ఓడిపోయిన బాధ అది చాలదన్నట్టు జారిపడి తుంటి ఎముకిరిగేసరికి ఇన్ని రోజులు ఇంటి దగ్గరనే రెస్ట్ తీసుకున్నాడు సారు. ఇక అంతకుముందే కేటీఆర్, హరీష్ రావు అన్నట్టు ఫిబ్రవరిలో కేసీఆర్ సార్ బయట అడుగు పెడతాడు, మళ్ళీ రాజకీయాలు షురూ చేసి లోక్సభ ఎన్నికలకు అంత సన్నద్ధం చేస్తాడు అని చెప్పినట్టే సార్ ఇవాళ బయటికి వచ్చిండు, ప్రమాణ స్వీకారం చేసిండు. మరిగా సార్ ఎప్పటి నుండి పార్టీ సభలు సమావేశాలు షురూ చేస్తాడో, అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కంటే ముందే ప్రకటిస్తాడో, లేకుంటే చెయ్యి పువ్వు పార్టీ వాళ్ళు ప్రకటించినాకనే ప్రకటిస్తాడో గానీ పాపం పెద్దసారు రాజకీయాలకు వచ్చినాక ఇన్ని రోజులు ఇంటికి పరిమితం అవడైతే ఇదే ఫస్ట్ సార్ కావచ్చు పోండి. తెలంగాణలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత జోష్గున్నారు. మైకు దొరికితే జోకులు చేస్తున్నారు. అవకాశం ఉంటే ప్రతిపక్ష లీడర్లను మాటలతోని అటాక్ చేస్తున్నారు. ఇక నిన్న మంత్రి పొన్నం సార్ అయితే ఏకంగా స్టేజ్ మీదనే ధూమ్ తడాకా చూపెట్టిండు. ఓవరాల్గా ఒక్క మాటలు చెప్పాలంటే షేయి పాటోళ్ళంతా తగ్గేదేలే అంటున్నారు కదా. కానీ మైబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ సార్ చూడుండ్రి పాపం. పాలకమండలి సభ్యులందరినీ పిలిచి అలాగే ఎంపీటీసీ గారి ఇంట్లో నన్ను ప్రత్యేక పూజలు చేసి అయ్యో ఇప్పుడు ఏమైందని సారు మాట్లాడుకుంటేనే కండ్ల నీళ్లు తీస్తురి. మీరేడిస్తే మీ పక్కనున్నోళ్ళు వెనకాల కూసున్న అక్క చూడు ఎట్లా ఏడుపు ముఖం పెట్టిందో. మళ్ళా మాట్లాడుదురు గాని జర కూసోని కండ్ల నీళ్లు దుడుచుకోండ్రి. అయ్యో జర ఊకోండ్రి సారు, కూసుంటేనేనా ఏడుపు ఆపుతారంటే మళ్ళీ అట్లనే ఏడుస్తున్నారు. ఎమ్మెల్యే మీరు, నియోజకవర్గానికి పెద్ద మనిషి, మీ పార్టీ పవర్లు ఉన్నది. జనాలకేదన్నా సమస్య ఉన్నా, మీకేదన్నా సమస్య ఉన్నా మీ గవర్నమెంటే ఉండే సీఎంతోని మాట్లాడి తీసుకోవచ్చు. కానీ మీరేడిస్తే మిమ్మల్ని నమ్ముకున్న జనాలు ఏడవరా? దేవుడా, స్టేజ్ మీద ఉన్నోళ్ళంతా భావోద్వేగానికి గురేండ్రు కదా. అసలు ఏమైంది? ఇది ఏం ప్రోగ్రాం అంటే సర్పంచ్ల పదవీకాలం అయిపోయింది కదా ఇయాల్టితోని. దానికి సంబంధించిన కార్యక్రమమే. సర్పంచులందరినీ సన్మానించి మీటింగ్ పెట్టిన సారు కేసముద్రం మండలం కల్వల ఊరు సర్పంచు సంజీవరెడ్డి గురించి చెప్పుకుంటా ఇట్లా ఉద్వేగానికి లోనయ్యి ఏడిచిండు. సంజీవరెడ్డి చాలా మంచోడు, ఎప్పుడు ప్రజల కోసమే పనిచేస్తాడు. నాకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ కాగానే అన్ని పనులు ముంగటుండి చూసుకున్నాడు అనుకుంటా. మొన్నటి ఎలక్షన్ల ముచ్చట్లను యాదికి చేసుకొని ఏడ్చిండు. కానీ చూడుండ్రి సారుది ఎంత దయగల్ల గుణమో. కొందరు లీడర్లు గెలిచినాక ఎవ్వరిని లెక్క చేయరు గాని ఈ సారు మాత్రం తన గెలుపు కోసం ఎవరు పనిచేసిండ్రో వాళ్ళ సేవలను, మంచితనాన్ని గుర్తు చేసి ఇట్లా ప్రేమ చూపెట్టిండంటే నిజంగా గ్రేట్ పోండ్రి. తెలంగాణలో మా ఆడోళ్లకు ఫ్రీ బస్సు పెట్టిన సంధి మొగోళ్ళు అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా అడుగుతున్నారా? అరే వాళ్లకు ఫ్రీగా పెట్టినప్పుడు మాకెందుకు పెట్టొద్దని కొందరు. సరే వాళ్లకు ఫ్రీ పెడితే పెట్టిండ్రు కానీ కనీసం మాకు సపరేట్ సీట్లన్నా కేటాయించద్దా అని ఇంకొందరు. అట్లేం లేదు మా కోసం స్పెషల్ బస్సులు వెయ్యాలే అని ఇంకొందరు.
ఇట్లా ఎవ్వరికి దోషిన డిమాండ్లు వాళ్ళు చేసిండ్రు కదా, మరి వాళ్ళ బాధను కూడా ఆర్టీసీ అర్థం చేసుకున్నట్టు ఉన్నది. అందుకే వాళ్ళకు స్పెషల్ సర్వీస్ను తీసుకొచ్చింది. మొగోళ్లకు కొత్త సర్వీస్ అనగానే అబ్బా మాకు కూడా ఫ్రీ బస్ ఇస్తున్నారా, అయితే అట్లట్లా మేము కూడా తిరిగొస్తాం అని జబ్బకు బ్యాగులు వేయకుండ్రి. ఎందుకంటే మీరు అనుకుంటున్నట్టు ఇది ఫ్రీ బస్ ఏం కాదు. మొగోళ్ళ కోసం సపరేట్ బస్సులు మాత్రమే వేస్తున్నది ఆర్టీసీ. దానికోసం బస్సుల్లో ఇంతకు ముందు స్త్రీలకు మాత్రమే అని రాస్తున్నట్టు ఇప్పుడు పురుషులకు మాత్రమే అని బస్సు ముందే బోర్డు పెట్టిండ్రు. ఇప్పుడు ఈ బస్సులను రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డిపో నుంచి ఎల్బీ నగర్ వరకు ట్రయల్ రన్ చేసిండ్రు. ఇక వీటిని చూడంగానే అన్నల మొహం 1000 వాట్స్ బల్బ్ వెలిగినట్టే వెలిగిపోయింది. కాకపోతే మళ్ళీ ఇంతల్నే బల్బ్ ఎగిరిపోయినంత పనైంది. ఏమైంది అని అనుకుంటున్నారా? సోషల్ మీడియాలో ఈ బస్సులు మస్తు సర్క్యులేట్ అవుడుతోని ఆపేసిండ్రట. మళ్ళీ ఎప్పుడు చాలు చేస్తారో ఈ సర్వీసులని కానీ జప్పున చేస్తే మంచిగా ఉంటుందని కోరుతున్నారు మగజాతి ఆనిముత్యాలు. ఇక ఈ మొగోళ్ళ బస్సు ముచ్చట ఇటు ఉంచితే, ఉప్పల్లో ఓ ఆర్టీసీ బస్సు సడన్గా ఆగిపోతే ట్రాఫిక్ సమస్య రావద్దని చెప్పి పోలీసులు ఇట్లా నెట్టుకుంటా పక్కకు తీసుకుపోయిండ్రు. నెట్టరా నెట్టు హైలెస్సా, బస్సుని నెట్టు హైలెస్సా, పక్కన పెట్టు హైలెస్సా అన్నట్టే నెట్టుకుంటా పోయిండ్రు పోలీసులు. అంబులెన్స్కు ఎవరికన్నా ఆపతుంటే ఫోన్ చేస్తాం. కడుపు నొప్పి లేచి ఇబ్బంది పడేటోళ్ళ గురించి సమాచారం అందించడానికి చేస్తాం. లేకుంటే ఎవరికన్నా దెబ్బలు తాకి ఇబ్బందులు పడుతుంటే దవాఖానకు తీసుకుపోయి ట్రీట్మెంట్ అందించేటందుకు ఫోన్ కొడతాం. అంతే కదా. కానీ ఒకళ్ళు ఎందుకు ఫోన్ చేసిండ్రో, అంబులెన్స్ వాళ్ళు వచ్చినాక ఏం సమాధానం చెప్పిండ్రో తెలుసా? మేం చెప్పుడు కంటే మీరే వినుండ్రి. ఇగో ఈ మోతబరే 108కి ఫోన్ చేసి అర్జెంటుగా హైవే మీదకి రావాలని కోరింది. చెప్పండి అన్నగారు, ఎవరికి ఏమైంది? నాకు ఎమర్జెన్సీ ఉంది, అన్కాన్షియస్ లో ఉన్నా కాబట్టి చెప్తాను. నేను ఇప్పుడు పోయేంత చెప్తున్నా, నడిచేంత లేదు, బస్ ఫెసిలిటీ కూడా లేదు. ఓ కొడుకు గట్టిగానే పుచ్చుకున్నాడు అన్న. నేను ఎక్కడ వాడిపోతున్నా కూడా తెలియదు. అబ్బరే విడ్డో, విన్నారా? గట్టిగా పుచ్చుకున్నా ఏం అర్థమైతలేదు, భూమి మొత్తం గుండ్రంగా తిరుగుతున్నది అనట. ఎక్కడన్నా పడిపోతానేమో అన్న భయంతో ఫోన్ చేసిందట. అంబులెన్స్ లో తాగిన వాళ్ళని ఇంటికాడ దించేటందుకు లేవే కాక ఆసుపత్రికి పట్టుకపోతాయి. మరి దవాఖానలో వండుకొని పొద్దుగాల లేచిపోరాదు. సార్ ఎమర్జెన్సీ కదా సార్, నేను జనంలో నాకు బస్ ఫెసిలిటీ కూడా లేదు సార్. నేను ఫుల్ టైర్డ్ జనంలో. అయ్యో రాములా, నీ జనగాం సల్లాగుండా నోట్లకేంచి జనగాం పేరు నొదులుతలేడుగా. అంబులెన్స్ అంటే మీ అత్తగారు పెళ్లికి పెట్టిన బండి అనుకుంటున్నావా? తాగిన వాళ్ళని ఇంటి దగ్గర దించొచ్చేటందుకు రాదని చెప్తుంటే అదే పాట పాడతాడు మళ్ళా. బ్యాక్ సపోర్ట్ కూడా లేదు సార్, ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు నాకు ప్రస్తుతం జనంలో. దేవుడా భలే తీసుమార్ కానుపోండి. పట్నంలో ఎంతగానో ముచ్చుకొని ఏ బండి ఎక్కిండో ఏమో తెలియదు కానీ భువనగిరి దాటిన తర్వాత వాళ్ళు దించిపోతే ఏకంగా అంబులెన్స్కే ఫోన్ చేసి ఇంటి దగ్గర దించిరని పట్టుబట్టిండు. ఆయన ఈ వీడియో ఆల్రెడీ షేర్ కొట్టేసరికి అంబులెన్స్ పోయిన దానికంటే ఎక్కువ స్పీడ్లో వైరల్ అవుతున్నాడు. మరి ఈ లెక్కన చూస్తే రేపు పొద్దున హ్యాంగ్ ఓవర్ ఉన్నదని ఏకంగా పోలీసులకే ఫోన్ కొట్టి మందుకి ఇట్లా తెమ్మంటాడో ఏందో కదా. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు చూడండి లోకం మీద. ఏం చేస్తాము, నవ్వుకున్నాడు తప్పితే చూసి. జనం సార్. చూస్తేనేమో స్కూల్ ఆఫీస్ రూమ్ లెక్కనే కొడుతున్నది. టీచర్లు పోరలు ఎవరు అవుపడతలేరు. ఆ సారేమో మంచిగా గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. సారు, ఓ సారు. ఏందమ్మా నీ లొల్లి, పని పడలేదా పోతలకి? అమ్మా మా రాజేషే, నేను ఎవరో పెద్ద సార్ అనుకున్నా. ఓ రాజేషు, ఏంది అవతారం? అవతారం కాదు, నేను ఇప్పుడు ఉద్యోగిని, హెడ్ మాస్టర్. కాల్ మీ సార్. సారా? సరే సార్, అట్లనే పిలుస్తా సార్. హలో, నమస్తే సార్, నా పేరు లక్ష్మీకాంత్. చెప్పు ఏంటిది? మా పిల్లగానికి జర మీ స్కూల్లో అడ్మిషన్ కావాలి సార్. అడ్మిషన్ లేదు పెట్టే ఫోన్. ఓ రాజేష్ సారు, గాయన ఎవరో అడ్మిషన్ కావాలనంటే అట్లా కసురుకున్నవేంది? హలో నమస్తే సార్, నా పేరు లక్ష్మీకాంత్. ఇందాక మీకు ఫోన్ చేయబోతే ఎవరికో కోన్ కిస్కా కొట్టంగానే కలిసింది సార్. అడ్మిషన్ కావాలంటే వాడు కుక్క లెక్కనే, కుక్క కరిచినట్టే మాట్లాడుతున్నాడు సార్. నాకే నువ్వు ఫోన్ చేసింది ఇందాక కూడా. అయ్యో మీరేనా మాట్లాడింది? సారీ సార్, ఏమనుకోకండి. ఏందా, ఏం కావాలి ఇప్పుడు నీకు? మీ స్కూల్ మంచి పేరు పోయింది కదా సార్, మంచి సెంటర్లు ఉన్నది, పెద్ద వాళ్ళందరూ మీ బళ్ళకే వస్తారు కదా. అందుకే మీ స్కూల్లో మా పిల్లగానికి ఒక అడ్మిషన్ కావాలి అని అడుగుదామని ఫోన్ చేసిన.
కావాలనంటే మా ఎమ్మెల్యే రికమెండేషన్ కూడా ఇప్పిస్తాను సార్. ఇంకొకసారి అడ్మిషన్ అన్నామంటే ఈ ఫోన్ మడత పెట్టి టూ అంట పెట్టే ఫోన్ పెట్టి అగో ఇంకెవరో ఫోన్ చేశారు చూడు. ఫోను. హలో హలో సార్, మా ఆయన మీ స్కూల్లోనే పనిచేస్తాడు. వారం రోజుల నుంచి ఇంటికే వస్తలేడు. ఏమైందో ఏమో అని కనుక్కుందామని ఫోన్ చేస్తున్నా సార్. ఇగో చూడమ్మా, ఇక్కడ నేను తప్ప ఎవ్వరు లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మంగళగిరి మాన్యాలకు ట్రాన్స్ఫర్ చేసేసిన. పెట్టాయి ఫోను. ఇంకోసారి ఫోన్ చేయకు, నాకు నిద్ర వస్తుంది. నిద్ర చెడగొడుతున్నారు. అదేంది సార్, బల్లున్న సార్లందరినీ కట్టగట్టి ట్రాన్స్ఫర్ చేసిండ్లా? అవును, సార్లనే కాదు అటెండర్లను కూడా ట్రాన్స్ఫర్ చేసినాం. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పాలి, మొన్న 2 పిల్లలు పెట్టుకున్నారు స్కూల్లో. సార్లు అందరూ డివైడ్ అయిపోయి కొందరు ఈ పిల్లగానికి కొందరు ఈ పిల్లగానికి సపోర్ట్ చేసేసరికి పెద్ద లొల్లు అయిపోయింది. వాళ్ళ పిల్లగాళ్ళ తల్లిదండ్రులు వచ్చి పెద్ద లొల్లీడ. అవునా, గోటితోని పోయేదానికి గొడ్డలి దాకా తీసుకొచ్చిండ్లా? ఎస్, డిసిప్లిన్ లేదు అసలుకే. అరే మా స్కూల్కి ఎంత పేరున్నది తెలుసా, ఎంత ప్రఖ్యాతిగాంచిన స్కూల్ తెలుసా మాది. ఇక్కడ ఎంతమంది సెలబ్రిటీలు పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు చదువుకుంటారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఎంతో మందికి ఎన్నో రకాల ఉద్యోగాలు వచ్చినాయి తెలుసా. అట్లాంటిది స్కూల్ పరువుని తీసేస్తా అంటే ఊరుకుంటారా? అందుకే 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 అందరినీ ట్రాన్స్ఫర్ చేసేసిన. అవును, సార్లని ట్రాన్స్ఫర్ చేసినావు, మరి పిల్లలేరి? పిచ్చిదానా, సార్లే లేనప్పుడు పిల్లలు ఎందుకు? అందుకే వాళ్ళకి సెలవులు ఇచ్చిన. నువ్వు కూడా పో, నేను వండుకోవాలి. వార్ని ఉన్నోళ్ళందరు నూడబీకి నువ్వు ఒక్కనివే మంచిగా నిద్రపోతున్నావా? నువ్వు నన్ను ఇంతగానో ఇంటరాగేషన్ చేస్తాను కానీ మొన్నట్ల పంజాగుట్టలో 85 మంది పోలీసులను ఏకదంగా ట్రాన్స్ఫర్ చేసారు ఉన్నోళ్ళని అందరినీ. మరి దాని గురించి ఏమడగావు తెలుసా అసలు ఆ విషయం నీకు? అవును చూసినా. మరి అదేమన్నా ఆషామాషి పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావా? దేశంలోనే పేరు మోసిన పోలీస్ స్టేషన్ తెలుసా. సెలబ్రిటీలు చాలా మంది ఉండేటోళ్ళ ఏరియాలన్నీ కూడా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకే వస్తాయి. అరే మస్తు అవార్డులు వచ్చినాయి ఆ పోలీస్ స్టేషన్కు. ఎంత పెద్ద చరిత్ర ఉన్నది, ఎంత పెద్ద కథ ఉన్నది. అట్లాంటిది ఈ మధ్య ఏదో గోల్మాల్ వ్యవహారాలు చేస్తున్నారు అని ఉన్నోళ్ళు అని చెప్పి ఏకదమ్న ఉన్న కాడికి ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా 85 మందిని ట్రాన్స్ఫర్ చేసిర్రు. అయితే ఇప్పుడు ఏమంటావు? అట్లనే నేను కూడా మా స్కూల్కు చెడ్డ పేరు రావద్దని చెప్పి ఉన్న స్టాఫ్ను మొత్తం ట్రాన్స్ఫర్ చేసినా కంటే. మరి పోయిన సార్ల ప్లేస్ లా ఎవరన్నా వచ్చిండ్లా? వస్తారు తీ మెల్లగా. వాళ్ళు వచ్చేదాకా ఏం చేస్తావు సార్? మరి ఇంట్లో ఎలక దూరిందని ఇంటికి నిప్పు పెట్టిండట ఎనకొట్టుకోక ఆయన. ఈ రాజేష్ సారు పని కూడా అట్లనే ఉన్నది. మొన్నగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లా ఒక్క దెబ్బతోని 85 మందిని ట్రాన్స్ఫర్ చేసిన ముచ్చట తెలుసు కదా. అది చూసి ఈసారి కూడా ఖాతాలు పడుతున్నాడు. సరే పోయినోళ్ళు పోయిండ్లు కానీ వచ్చేటోళ్ళైనా చక్కగా డ్యూటీ చేస్తే చాలనుకుంటున్నారట జనాలు. పండు లేకుండా జ్యూస్ చేయడం కుదరదు, పిండి లేకుండా రొట్టె చేయడం కుదరదు. అదేవిధంగా వరుడు లేకుండా పెళ్లి చేయడం కూడా కుదరదు. నిజమే కదా, వధువు ఒక్కరే ఉంటే పెళ్ళి ఎట్లయితుంది? వరుడు కూడా కావాలి కదా. కానీ గీడో దగ్గర వరుడు లేకుండానే పెళ్లి జరుగుతున్నది. అదెట్లా బా అనుకుంటున్నారా? చూడుండ్రి మీకే తెలుస్తుంది. వరుసగా నిల్సున్న ఈ పెళ్లి కూతుళ్లను చూస్తున్నారు కదా, ఇక వీళ్ళ లగ్గం ఎట్లయితున్నదో చూడుండ్రి మీరే. అమ్మ బాబోయ్, వీళ్ళ మెడల వీళ్ళే దండలేసుకుంటున్నారేంది అని ఆశ్చర్యపోతున్నారా? అదే కదా మ్యాటర్ ఇక్కడ. కావాలనే వీళ్ళు వాళ్లకు వాళ్ళే పెళ్లి చేసుకున్నారు. ఇదెక్కడి చిత్రం? వరుడు లేకుండా పెళ్ళేంది? ఎవరికి వాళ్ళే ఎక్కడన్నా పెళ్లి చేసుకుంటారా? అసలు ఇట్లా చేసుకొని ఏం చేస్తారు అని అంటే దీని వెనక ఓ పెద్ద స్కెచ్చే ఉన్నది. ఉత్తరప్రదేశ్లో పెళ్లి చేసుకున్న పేద యువతులకు ప్రభుత్వ పథకం ఓ స్కీమ్ పెట్టి 51,000 రూపాయలు ఇస్తున్నదట. ఇక దానికోసం ఇట్లా సామూహిక వివాహాలు జరిగితే అందులో పాల్గొని ఎవరికి వారే ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుడుతోని ఒక్కరే పెళ్లి చేసుకుని ఏం చేస్తారు అని కొందరు అంటుంటే డబ్బుల కోసం మరీ గిట్లాంటి పనులు చేస్తారా అని ఇంకొందరు అంటున్నారు. అయితే యూపీ ప్రభుత్వం మాత్రం దీని మీద మస్తు సీరియస్ అయ్యి కేసు రిజిస్ట్రేషన్ చేసిందట. కానీ చూడుండ్రి, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించుకునే దగ్గర కేసు రిజిస్ట్రేషన్ ఎట్లయిందో అందుకే సర్కారు పథకాల కోసం ఇలాంటి పనులు చేయొద్దు అనేది అర్హులైతే సర్కారే ఇస్తుంది కదా. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. రేపు మళ్ళీ ఇదే టైంకి మస్తు వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.